22 ఏళ్ల వరప్రసాద్ గడ్డిమోపుని ఎత్తిన పెట్టుకుని రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటాడు. వెనక నుంచి కారు హార్న్ కొట్టుకుంటూ వస్తుంటుంది. కారు వస్తుంది కదని చెప్పి రోడ్డు పక్కకు వచ్చి నిల్చుంటాడు వరప్రసాద్. ఆ కారు తిన్నగా వచ్చి వరప్రసాద్ దగ్గర ఆగుతుంది. ఆగేసరికి ఇదేంట్రా బాబు నేను పక్కకు తప్పుకున్నాను కదా వీళ్ళని ఎక్కడ ఆగిరనేసరికి కారు డోర్ తెరుచుకొని ఒక అమ్మాయి లోపల నుంచి బయటకు చూస్తుంది. ఆ అమ్మాయిని చూసినట్లు వరప్రసాద్ ఆనందంతో ఆశ్చర్యంతో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి వరప్రసాద్ కలిసి చదువుకున్న నందిని పక్క ఊర్లోనే ఉంటుంది. నందిని అంటే వరప్రసాద్ చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టాన్ని ఎప్పుడూ ఆమెకు తెలియజేయలేదు. ఎందుకంటే నందిని వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, ఇతనేమో చాలా పేదవాడు. అందుకని చెప్పి తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎన్నో కవితలు రాసి ఎన్నో పత్రికలు పంపాడు, కానీ తన పేరు మీద కాదు. తన పేరు వరప్రసాద్ అయితే రాధా మనోహర్ అని చెప్పేసి ఏదో పేరు యాడ్ చేసి పంపించాడు. ఎందుకంటే ఈ రోజుల్లోన ఏదైనా మంచి పని చేస్తున్నామంటే నలుగురు కామెంట్లు చేసేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కదని చెప్పేసి తన పేరు పెట్టకుండా ఎవరితో పేరు పెట్టేసి కవితలు మాత్రం పంపించేవాడు. అంత ప్రేమ నందిని అంటే. అయితే నందిని చూసినట్టునే ఏంటి ప్రసాద్ ఎక్కడున్నామంటే గడ్డికెళ్ళి వస్తున్నాను, మీరేంటి ఎలా వచ్చారంటే ఏం లేదు రేపు నా బర్త్డే కదా అందుకని మిమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి నేను వస్తున్నాను అని అంటుంది. అయితే రెండని అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు పరిచయం చేస్తాడు. నందిని ఏమో వాళ్ళ అమ్మగారిని వీళ్ళందరినీ రేపు తప్పకుండా పుట్టినరండి అని చెప్పేసి అని అంటుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి వీళ్ళతో పాటు ఎంతమంది చదువుకున్నారో వాళ్ళందరికీ తీసుకెళ్ళి నందిని చూపిస్తాడు. వాళ్ళకి అందరికీ నందిని రేపు నా బర్త్డేరా బాబు మీరు అందరూ రావాలి, ఎందుకంటే ఈ పుట్టినరోజు మా నాన్నగారు చాలా ఘనంగా చేస్తున్నారు, ఈ పుట్టినరోజు అయిపోయినా నా పెళ్లి చేసేస్తారంట, కాబట్టి మీ అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంది. వాళ్ళు సరే తప్పకుండా వస్తామని చెప్పేసి అనేస్తారు. మరుసటి రోజు పుట్టినరోజుకి అందరూ వెళ్తారు. వెళ్ళిన వాళ్ళలో చాలామంది కాస్ట్లీ గిఫ్ట్లు పట్టుకెళ్తారు, కానీ వరప్రసాద్ మాత్రం ఒక ఫోటో ఫ్రేమ్ మాత్రం పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి తన గిఫ్ట్ ఆమెకి ఇచ్చేసి భోజనం చేసేసి అందరూ ఎవరింటి వాళ్ళు వచ్చేస్తారు. ఆ మరుసటి రోజు నందిని ఏమో సీరియస్గా వచ్చి వరప్రసాద్ లాగిపెట్టి జల కొడుతుంది. అదేంటంటే నన్ను ఎందుకు కొట్టే నేనేం తప్పు చేశాను అంటాడు. అరే నువ్వంటే అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసా, నా దృష్టిలో నువ్వు ఒక గుడ్ పర్సన్వి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మా ఇంట్లో చెప్పి మన పెళ్ళికి ఒప్పించాను నేను అనుకుంటే నువ్వెంత ఫ్రాడ్ పని చేస్తావని అడుగుతుంది. అదేంటి నేనేం చేసి చెప్పని ప్రసాద్ అంటాడు. నువ్వు ఎవరిదో ఫోటో ఫ్రేమ్ నాకు ఇచ్చావు కదా, ఆ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది, అందులో కవిత చాలా బాగుంది, ఆ కవిత రాసింది ఎవరో తెలుసా, రాధా మనోహర్ గారు, అతనంటే నాకు చాలా అభిమానము, అంత బాగా కవితలు రాస్తాడు, అతను రాసిన కవిత మీద ఏమో నీ పేరు అలా వేసుకున్నారంటే లేదు లేదు ఆ పేరు మీద కవితలు రాసి పంపిస్తున్నది నేనే అని చెప్తాడు. ఆహా మళ్ళీ ఇదొక అబద్ధం ఆడుతున్నావా, నువ్వు చాలా చీటర్రా బాబు, ఇంకా నైవు మన ప్రేమ కోసం మన ఇంట్లో చెప్దాం అనుకున్నాను, చెప్పకపోవడం మంచిదేంద్రా బాబు అని చెప్పేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోద్ది. అయితే ఆమె కొట్టినందుకు బాధను పక్కన పెట్టేసి ఎగిరి గంతులేస్తాడు వరప్రసాద్. ఎందుకంటే తను ఎప్పుడో చెప్పాలనుకున్న ప్రేమనే తనకు తానుగానే నందిని ఎప్పుడో చెప్పింది చాలా ఆనందపడతాడు. ఆహా అయితే నందిని ఇంకా నాదేరా బాబు, కాకపోతే నన్ను అపార్థం చేసుకుంది కవితలు రాసి నేను కాదని అనుకుంటుంది కదా, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ కవితలు రాసి నేనే తెలిసిన తర్వాత తప్పకుండా నా ప్రేమను అంగీకరించి నాకు సొంతం అవుతుందని చెప్పేసి ప్రసాద్ అంగీకరిస్తాడు.